ఆ బుజ్జ వినాయకుడికి ఎంతో ఇష్టమైన తాలికల పాయసం అయితే చూసేద్దాం. ఉండ్రాల పాయసం అంటారు, తాలికల పాయసం అంటారు, పాల తాలికలు అంటారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరు ఉంటుంది. దీనికోసం నేనైతే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. దాంట్లో చిటికెడంతా సాల్ట్ యాడ్ చేసి వాటర్తో మంచిగా మిక్స్ చేసుకున్నాను. పిండి ఎలా ఉండాలంటే చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటే తాలికలు బాగా వస్తాయి. అండ్ ఈ పిండి ఇలా కలిపిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి తాలికలు అయితే నేనైతే చేయితోనే చేశాను. తాలికలు అలా చేసుకున్న తర్వాత ఒకదానికొకటి అంటుకోవద్దంటే మనమైతే ఫస్ట్ పిండిని అప్లై చేసుకోవాలి ఈ ప్లేట్ పైన. నేనైతే అన్ని తాలికలు చేయితోనే ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నాను. కొన్ని తాలికల్లాగా చేశాను, కొన్ని ఉండల్లాగా చేశాను. అండ్ నేనైతే 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఒక కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అండ్ దీంట్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకున్నాను. వాటర్ బాయిలింగ్ స్టేజ్లో వచ్చాక తాలికలు యాడ్ చేసుకోవాలి. తాలికలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి ఒక కప్పు మిల్క్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఒక కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మనం ఒక స్పూన్ పిండిని కలిపిన వాటర్ యాడ్ చేసుకోవాలి. దానివల్ల థిక్నెస్ అనేది వస్తుంది. అండ్ దీంట్లోనే కొబ్బరి పౌడర్ అండ్ ఇలాచీ యాడ్ చేసుకున్నాను. అంతే, మన బొజ్జ వినాయకుడికి ఇష్టమైన తాలికలు అయితే రెడీ అయిపోయాయి. అండ్ ఈ వీడియోలోనే అండ్ అందరూ మేము ఇలా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాము చూసేయండి. అండ్ ఫస్ట్గానైతే ఇక్కడ సిటీలో ఏం దొరకవు కాబట్టి అన్నీ కొనుక్కొచ్చుకున్నాము. మార్నింగ్ లేచినప్పటి నుండి ఫుల్గా వర్షం ఉంది. సో కొద్దిగా ఆగి ఒక 10-11 వరకు అలా వర్షంలోనే వెళ్ళి అన్నీ తీసుకొచ్చుకున్నాము. దేవునికి ఎంతో ఇష్టమైన ఎలక్కాయ, పత్రాకు, గరక అన్నీ అయితే తీసుకొచ్చుకున్నాము. మొక్కజొన్నలు తీసుకొచ్చుకున్నాము. మెయిన్గా మేమైతే మట్టి వినాయకుడిని ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇదే ఫస్ట్ సారి మేమైతే ఇంట్లో పెట్టుకోవడం. ఇంట్లో ఇప్పుడు షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా, ఇదే గణపతి పూజతో మేమైతే ఫస్ట్ పూజ స్టార్ట్ చేసాము. పాపకి అది కడుతుంటే అసలు ఉంచుకోవడం లేదు, తీసేస్తుంది. అది కట్టి ఫొటోస్ తీయాలనుకున్నాం కానీ అసలు ఉంచుకోలేదు, సో తీయలేదు. ఆ బుజ్జ గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం అయితే ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో ముందు యాడ్ చేస్తాను, అది కూడా చూసేయండి. మేమైతే పూజని స్టార్ట్ చేసాము. ముందుగా గౌరీ పూజతో స్టార్ట్ చేసాము. పసుపుతో గౌరీదేవిని తయారు చేసుకొని గౌరీ పూజ చేసుకున్న తర్వాత వినాయకునికి అయితే పూజ చేసాము. అండ్ మనం ప్రతిసారి పూజ చేసేటప్పుడు కలుషం పెట్టుకోవాలి. కలుషానికి పసుపు కుంకుమలతో పెట్టుకున్న తర్వాత దేవునికి పూజనైతే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనం అందరం పూజ పైన కూర్చునే వాళ్ళందరం మేమైతే కంకుణాలు కట్టుకున్నాము. పాపకు కూడా కట్టాము. మేమైతే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నాము. ఆపిల్స్, పోమోగ్రానేట్స్, సంత్రా, మొక్కజొన్నలు, ఇంకా పత్రాకు ఎంతో ఇష్టమైనది వినాయకునికి. పత్రాకు కంపల్సరీ ఉండాలి పూజలో. అండ్ మామిడాకులు, కలుషం, ఇంకా అన్నీ ఇక మాకు తెలిసినట్టు మేమైతే ఇదే మొదటిసారి కాబట్టి ఇలా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మీరందరూ ఎలా పూజను చేసుకున్నారో చెప్పండి. అండ్ మన ఛానల్లో నెక్స్ట్ ఇంకా వీడియోస్ వచ్చేసి మేమైతే ఖైరతాబాద్ గణపతి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ కూడా వీడియోస్ పెడతాను, మీరందరూ చూసేయండి మీకోసం. మేము హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత మా ఇంట్లో జరిగిన మొదటి పూజ ఇదే, గణపతి పూజ. ఇలా పూజ జరుపుకోవడం మాకైతే ఎంతో ఆనందం అనిపించింది. ఇంట్లో దేవుడు ఉంటే అదొక తెలియని ఫీలింగ్, ప్రశాంతమైన ఫీలింగ్ ఉంది మనసులో. అండ్ నేనైతే స్వీట్ ప్రతిసారి ఇత్తడి బగోన్లోనే చేస్తాను, చాలా టేస్టీగా వస్తుంది. అండ్ మీలో ఎంతమంది ఇలా చేస్తారు? నాగుల పంచమి రోజు పుట్టపైన జొన్న ప్యాలాలు చల్లుతాం కదా, అదైతే మేము ఈరోజు వినాయక చవితి రోజు ప్రొద్దున లేవగానే పూజ కంప్లీట్ అయ్యాక తింటాము. అది తినడం ద్వారా ఎందుకు తింటారో ఏమో తెలియదు కానీ చిన్నప్పటి నుండి అయితే వినాయక చవితి రోజు, నాగుల పంచమి రోజు చల్లిన ప్యాలాలు అయితే తినాలి అని చెప్తారు పెద్దలు. అది తరతరాలుగా వస్తున్న ఆచారం. అండ్ ఈరోజైతే నెలవంకని చూడొద్దు అంటారు, నిందల పాలు అవుతారని. మీరు కూడా చూడకండి, మేమైతే చూడలేదు. ఈరోజు నెలవంకని చూడడం ద్వారా నిందల పాలు, సంవత్సరం మొత్తం నిందల పాలు అవుతారనే సూత్రం ఉంది. సో మీరు కూడా చూడకండి.
మేమైతే పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయను కొట్టేసి ప్రసాదం దేవునికి ఆరగించి టీవీలో గణపతి స్తోత్రం అయితే పెట్టుకొని చాలా సేపు భజన చేశాము. పాప కూడా చాలాసేపు భజన చేసింది క్లాప్స్తో. అండ్ ఇదే మా ఫస్ట్ వినాయక చవితి పాప పుట్టినప్పటి నుండి. అండ్ చాలా పాజిటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది ఇంట్లో ఇలా వినాయకుడిని నిలుపుకోవడం. మీలో ఎంతమందికి ఇంట్లో వినాయకుడిని నిలుపుకోవడం అంటే ఇష్టమో చెప్పండి. అండ్ మేమైతే ఒకరోజు ఉంచి ఇంట్లో ఆంపేద్దాం అనుకున్నాము. కానీ అలా డే మొత్తం వినాయకుడిని చూస్తూ ఉంటే ఇంకా చాలా రోజులు ఇంట్లోనే ఉంచి పూజలు చేయాలి అని అనిపిస్తుంది. అండ్ మనసు అయితే చాలా ప్రశాంతం అయిపోయింది. అండ్ సాయంత్రం కూడా స్నానం చేసి ఇంకో స్వీట్ చేసి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము. డైలీ ప్రొద్దున సాయంత్రం చేసుకోవాలి పూజ ఇంట్లో ఉంచుకోవాలి అనుకుంటే. మేమైతే రేపు నిమజ్జనం చేయాలి అనుకుంటున్నాము. బట్ ఒక 3 days ఉంచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. అండ్ ఆ బాబు అయితే మా ఇంటి పక్క నా అక్క వాళ్ళ బాబు. మా పాపతో ఎప్పుడు ఆడుకుంటాడు. వాళ్ళిద్దరైతే ఫ్రెండ్స్ అయిపోయారు. పాపతో వాళ్ళ పూజలో కూర్చున్నంతసేపు అసలు టైమే తెలియలేదు. పాప పూజ చేస్తున్నంతసేపు అలాగే చూస్తూ కూర్చుంది వినాయకుడిని. ఆ బుజ్జ గణపయ్య మా చిట్టి తల్లికి అన్ని బుద్ధిని చదువుని అన్ని ప్రసాదించాలని నేనైతే కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మంచి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బొప్ప మోరియా. తులసా మల్సా నౌకరియా. గణేష జై గణేష జై గణేష దేవా. మేమైతే రోజంతా ఇలా గణపతి నామాలు పాడుకుంటే ఈ రోజంతా గడిపేశాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండ్ ఫైనల్గా మన వినాయకుడి లుక్ ఎలా ఉందో చూసేయండి. సింహాసనం పైన రాజులా ఉన్నాడు కదా వినాయకుడు. పైన అది కింద సింహాసనం, మధ్యలో వినాయకుడు విగ్రహం. చాలా బాగుంది. పాజిటివ్ వైబ్ వస్తుంది చూస్తుంటేనే. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.